హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ చూడబోతున్నాము. అదే ఆవాలన్నం అనమాట. దానికోసం ఫస్ట్ మిక్సీ జార్‌లో కారానికి తగినట్టు ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ ఆవాలు, ఉప్పు, పసుపు వేసి కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. అదే పెనంలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకొని ఒక చిటికెడు ఇంగువ గూడా వేసుకొని, అది గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ వేసి, ఒక్క నిమిషం దానికి వేడి తగలనిచ్చి, వేడి తగిలిన పేస్ట్‌లోనే మనం ఉప్పు వేసుకొని పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసుకోండి. మీకు నచ్చిన అన్నం, రోజు ఇంట్లో వండుకునే సోనా మసూరి అయినా, బాస్మతి అయినా తీసుకోవచ్చు. అన్నంకి వేడి పట్టేంత వరకు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీ ఆవాలన్నం రెడీ అయిపోతుందనమాట. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం గదా! ఆ క్యాష్యూస్ కూడా ఏసుకోండి మర్చిపోకుండా. ఎంతో టేస్టీ ఆవాలన్నం రెడీ అయిపోయింది గదా! ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.